తెలంగాణ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి మ్యాథ్స్ ఎగ్జామ్కి అయితే టైం అయితే ఎంతో లేదనమాట. గైస్ చాలామంది విద్యార్థులు అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అయితే అడిగారు. ఇదైతే నేను మళ్ళీ చెప్తున్నా, ఇదైతే పార్ట్ 1. పార్ట్ 2లో మీకు అయితే ఖచ్చితంగా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అంటే గన్ షాట్ క్వశ్చన్ పేపర్ కానీ రియల్ క్వశ్చన్ పేపర్ కానీ పెట్టడం జరుగుతుంది. మీకు కనుక పార్ట్ 2 కావాలంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే పార్ట్ 1 కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్ ఇందులో అయితే ప్రాక్టీస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అని అయితే రావడం జరిగింది 2026 2025కి సంబంధించి. కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ అయిపోండి. అలాగే మిమ్మల్ని అడుగుతున్న తెలంగాణ 10th క్లాస్ స్టూడెంట్స్ని, మీకు ఇంకా ఏ క్వశ్చన్ పేపర్ కావాలి, ఏ సబ్జెక్ట్ అనేది మీరు కష్టంగా ఫీల్ అవుతున్నారు, ఖచ్చితంగా మీరు కామెంట్ బాక్స్లో అయితే సబ్జెక్ట్ అనేది మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ పార్ట్ 2 వీడియో అనేది ఈ రియల్ క్వశ్చన్ పేపర్ అనేది ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే కనపడే విధంగా పెట్టబోతున్నాం అనమాట. కాబట్టి మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ లాగా అనమాట. ఇకపోతే స్క్రీన్ మీద అయితే గమనించండి. మీరైతే మెయిన్గా ఈ పెద్ద క్వశ్చన్స్ అయితే చదువుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇందులో చూసుకున్నట్లయితే మనకు 2 మెథడ్స్ అనేవి అయితే 100% దిగే ఛాన్స్ అయితే ఉంది. మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటారు. కొద్దిగా ఎఫర్ట్ పెట్టేసి ఖచ్చితంగా ఇంకా ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక్కడికన్నా మీ ఫ్రెండ్కి ఈ వీడియో షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది అయితే మ్యాథ్స్ అనేది కష్టంగా ఫీల్ అవుతుంటారు. వాళ్ళకి తెలియదు రిసోర్సెస్ మన యూట్యూబ్ ఛానల్లో వస్తున్నాయని. ఖచ్చితంగా మీరైతే వాళ్ళకి షేర్ చేస్తారని అయితే కోరుకుంటున్నా. అలాగే మీరు కూడా ఒక గంట 2 గంటలు కూర్చున్నా కానీ ఖచ్చితంగా మీరైతే మొత్తం కూడా ప్రిపేర్ అయిపోవచ్చు ఈ సబ్జెక్ట్ మొత్తం కూడా. మీరైతే దీంతో పాటుగా పార్ట్ 2 ప్రిపేర్ అయ్యారనుకోండి, ఖచ్చితంగా ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయిన వాళ్ళు ప్రిపేర్ అయితే ఇంకా మార్క్స్ ఎక్కువ గెయిన్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆల్ ది బెస్ట్ చెప్తున్న ప్రతి ఒక్కరికి కూడాను. ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అలాగే సబ్జెక్ట్ అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.